హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ క్యాప్సికమ్ పచ్చడి నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, దోశలలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే పచ్చడి తయారీ విధానాన్ని కూడా చూసేయండి. క్యాప్సికమ్ పచ్చడి కోసం ఇక్కడ నేను పెద్ద సైజు 4 క్యాప్సికాల్ని తీసుకున్నాను. వీటిని ముందుగా నీటితో శుభ్రంగా కడిగి క్యాప్సికమ్ పైనున్న తొడిమల్ని కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కారం కోసం ఇక్కడ నేను 10 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు కనుక ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చిని ఇష్టపడేవారైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ ఎండుమిర్చిని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కల్ని మరో 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ మగ్గించుకోవడం ద్వారా క్యాప్సికమ్ ముక్కలు అడుగంటకుండా చక్కగా మగ్గిపోతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిన క్యాప్సికమ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకొని బాగా చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా చల్లార్చి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని వేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే పచ్చడి పులుపు కోసం ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెబ్బల్ని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై అదే ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, 3 ఎండుమిరపకాయ తుంపలు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ పోపు దినుసులు నూనెలో కాస్త చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పోపులోకి చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న క్యాప్సికమ్ పచ్చడిని పోపులో వేసుకొని ఇప్పుడు పోపు మొత్తం బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడిని వేడివేడి రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలలో కానీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి క్యాప్సికమ్తో పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి నేను చేసిన ఈ క్యాప్సికమ్ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.